వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో విజయవాడలోని శివగిరి ఆలయం శ్రీ వాగ్దేవి జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ ఆలయం మొఘల్ రాజ్పురంలో ఉన్న ప్రసిద్ధమైన శైవ క్షేత్రం. ఇక్కడ 40 అడుగుల ఎత్తుగల పంచముఖ మహాలింగం ప్రధాన దేవతగా పూజింపబడుతుంది. ఈ ఆలయానికి ఎదురుగా 12 అడుగుల ఎత్తుగల నందీశ్వరుల విగ్రహం మరియు 40 అడుగుల ఓంకార స్తూపం ఆకర్షణీయమైన ప్రదేశాలు. ఆలయ ప్రాంగణంలో 18 జ్యోతిర్లింగాలు, పార్వతీదేవి అష్టాదశ రూపాలు దర్శనమిస్తాయి. శివలింగం నుంచి నిరంతరం నీటి చుక్కలు జారుతూ ఉంటాయి. ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని న్యాయవాది మల్లికార్జున శర్మ నిర్మించారు. ఇది తన తల్లికి ప్రతీకగా 15 సంవత్సరాల క్రితం 2009లో ఈ ఆలయాన్ని నిర్మించారు. న్యాయవాది మల్లికార్జున శర్మ గారి కలలో శివుడు దర్శనమిచ్చి కొండపై పంచముఖ శివలింగాన్ని ప్రతిష్ఠించమని ఆదేశించారని చెబుతున్నారు. శివయ్యే తన ద్వారా ఈ క్షేత్రాన్ని సృష్టించడని ఆయన విశ్వసిస్తున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో శివపార్వతులు, గణేశుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వీరభద్రుడు, అర్ధనారీశ్వర, దత్తాత్రేయ, హరిహరులు మొదలైనవి, 12 జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, 27 అడుగుల అభయ ఆంజనేయ స్వామి కొలువైయున్నారు. ప్రతిరోజు నిత్య అభిషేకాలు, ప్రశాంతమైన వాతావరణం, శివలింగం నుంచి నిరంతరం నీటి చుక్కలు జారడం ప్రత్యేకం. ఈ ఆలయంలోని పంచముఖ మహాశివలింగం మొదలైనవి శివ ఆజ్ఞ ప్రకారం ప్రతిష్ఠించబడ్డారు. మల్లికార్జున శర్మ నిర్మాణంతో భక్తులు తమ ఖర్చులతో శివలింగాలను ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో చితాభస్మ అభిషేకాలు, హిమాలయ నాగు సాధువులు పూజలు ప్రత్యేకంగా జరుగుతాయి. రుద్రాభిషేకం, 1,00,000 బిల్వార్చనలు ఘనంగా జరుగుతాయి. శివలింగానికి అభిషేకం, రుద్రహోమాలు ప్రతిరోజు జరుగుతాయి. భక్తులు మానసిక శాంతి, ప్రశాంతతను ఈ ఆలయం అందిస్తుంది. ఈ క్షేత్రం ప్రశాంతమైన వాతావరణం మధ్య శివుని దర్శనం పాపాల నిర్మూలనకు, జీవితంలో స్థిరత్వానికి దారితీస్తాయి. మనశ్శాంతి, 12 జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాల దర్శనం మోక్ష ప్రాప్తికి సహాయపడతాయి. నిత్యాభిషేకాలు, శివరాత్రి పూజలలో పాప విమోచనం లభిస్తుంది. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వలన సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో కోరిన కోరికలు తీరతాయని భక్తుల విశ్వాసం. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.